హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రాన్స్ గోంగూర కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో వచ్చేసి ఎలా ఉందో చూసేయండి. చాలా టేస్టీ ఉంటుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక వేయాలి ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ అనేవి. ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి మంచిగా వేగాలి ఫ్రెండ్స్. కొంచెం లైట్గా ఒక 3-5 మినిట్స్ వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వచ్చేసి చిన్నగా తురుముకోండి ఫ్రెండ్స్. నేనైతే మిడిల్గా కట్ చేసుకున్నాను. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. మంచిగా గ్రేవీకి బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి చిక్కగా కనిపిస్తుంది. సో అన్నీ కట్ చేసి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. అవి కూడా ఒక 5-6 మినిట్స్ మంచిగా బ్రౌనిష్ కలర్లో రావాలి. అవి ఉల్లిగడ్డ తొందరగా వేగాలి అంటే, ఆనియన్స్ వేగాలి తొందరగా అంటే అందులో సాల్ట్ వేయండి ఫ్రెండ్స్. కల్లుప్పు చాలా తొందరగా వేగిపోతాయి. కొంచెమే వేయండి, ఎక్కువ వేయకండి. తగినంత అనేది మనం కర్రీ మధ్యలో వేసుకోవాలి. కారం, సాల్ట్ అవి వేస్తాం కదా, అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం వేసుకోండి. అది వేగడానికి మాత్రమే మనం ఇప్పుడు వేసుకోవాలి. సో అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 5 మినిట్స్ అవి వేగిన తర్వాత అందులో ఫ్రాన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి నీట్గా వాష్ చేసుకోండి. నీచు వాసన వస్తుంది. అందులో ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసి నీట్గా వాష్ చేసినాక ఇందులో వేసుకోవాలి. కర్రీకి వాడుకోవాలి. మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి మంచిగా. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది, లేదంటే మీ స్మెల్ వస్తుంది. మనం ఇక్కడ సైడ్కి గోంగూర నీట్గా వాష్ చేసుకొని అది కూడా కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయినాక గోంగూర వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇది మంచిగా ఉడికిపోవాలి. అందులో ఉన్న పచ్చివాసన అనేది ఏమి ఉండద్దు. అది మంచిగా ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. చాలా ఈజీ ఉంటుంది ఫ్రాన్స్. తినండి ఫ్రెండ్స్, చాలా హెల్త్కి మంచిది. చిన్నపిల్లలకు కూడా పెట్టండి. అందులో ఏ ముళ్ళు గిళ్ళు అనేది ఏమి ఉండవు. ఇట్స్ వెరీ సింపుల్. సేమ్ చికెన్ తిన్నట్టే ఉంటుంది పీస్ అనేది. సో ఫ్రాన్స్ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లిగడ్డ, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోండి ఫ్రెండ్స్. అవన్నీ వేసుకొని నీట్గా కలుపుకోండి. 5-6 మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత టమాటా వేసుకోండి. సో ఇక్కడ మనం గోంగూర ఉడికేసుకున్నాం కదా, అది సైడ్కి పెట్టుకొని టమాటా వేసుకోండి. టమాటా వేసుకున్నాక అది మొత్తం మగ్గిపోవాలి. వాటర్ అంతా దానికి తగినంత వాటర్ వేసుకొని, అందులో వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, అందులో ఏముండదు గ్రేవీ కాబట్టి కొంచెం తగినంత వాటర్ వేసుకోండి. గ్రేవీకి సరిపడా ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ అనేది ఉండదు. సో మంచిగా అవి మొత్తం ఫ్రాన్స్ మొత్తం ఉడికిపోయేంత వరకు ఉండాలి. ఉంచిన తర్వాత లాస్ట్లో ఇంకా 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ అన్నట్టు ముందట మనం గోంగూర వేసుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర ముందే ఉడికించుకున్నాం కదా, మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఆ గోంగూరను ఇందులో వేసుకోవాలంటే ఫ్రాన్స్ అనేది 90% ఉడకాలి. 10% అనేది గోంగూరలో ఉడకాలి. మొత్తం 50-50 అంటే అది ఉడకదు. లాస్ట్లో వేసుకోవాలంటే మంచిగా ఉంటుంది. సో అది కొంచెం కలుసుకోవాలి. కలుసుకున్నాక 5-6 మినిట్స్ తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకొని 5-6 మినిట్స్ ఉంచండి. 5-6 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో గోంగూర